రాజ్యసభకు లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు. రష్యాలో బిజీగా పర్యటిస్తున్న మంత్రి లోకేష్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. కార్యకర్తల్ని నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రజలకు మంచి చేయాలి, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సీఎం సూచించారు. కార్యకర్తలందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని చంద్రబాబు సూచించారు. రష్యాలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. మాస్కోలో స్పేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన స్కూల్ 21ను లోకేష్ సందర్శించారు. సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలని నిర్వాహకులు విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. జూన్ 9న జరగాల్సిన సీఎం సభను జూన్ 8కి మార్చారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో జరగనున్న మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అంతకుముందే అగ్రికల్చర్ స్టాల్స్ ను పరిశీలిస్తారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. గ్రామంలో 100కు పైగా పైలేరియా కేసులు నమోదు కావడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పవన్ అక్కడి సమస్యలపై దృష్టి పెట్టారు. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే అన్ని సమస్యలకు మూలమని గుర్తించారు. జనసేన నేత లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలుగా వెంటరాగా తన నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ పత్రాలపై జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు. జనసేన నుంచి సరైన వ్యక్తికి రాజ్యసభకు వెళ్లే అవకాశం దక్కిందన్నారు నాగబాబు. తిరుమల శ్రీవారిని వాళ్ళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, హీరో రవితేజ కొడుకు మహాదేవ్, కూతురు మోక్షద శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవిలో సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లు శిలాతోరణం వరకు ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జగ్గేపేట నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొల్లపూడి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా బస్సులోంచి పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో ప్రయాణికులు బస్సు కిటికీలోంచి కిందకు దూకారు. కాకినాడ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చోడపరెడ్డి శివకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కోట్ల విలువ చేసే స్థిర చరాస్తుల్ని కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. శివకుమార్ మామ చింతల శ్రీనివాసన్ ఇళ్లతో పాటు కలెక్టరేట్ చీడిగలోని అతని సోదరి నాగిస సుష్మా ఫ్లాట్ లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు వారి పేరున 8 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేల్చారు.